వాసుదేవే మనోయశ్చ జపహోమార్చనాదిషు తస్య అంతరాయో మైత్రేయ దేవేంద్రత్వాదికం ఫలం. కాబట్టి ఇక్కడ విష్ణు సంస్మరణ క్షీణ సమస్తకే సంచయ ముక్తిం ప్రయాత్ స్వర్గ ప్రాప్తి తస్య విఘ్నో అనుమీయతే అని చెప్పండి. ఆ తరువాత వాసుదేవే మనోయస్య అంటే ఇంకా జపము హోములు మొదలైనటువంటి ఐశ్వర్యము స్త్రీ సంపదలు పుత్రలాభం వంటి 6 గుణాలను పొందడం కోసం చేసేవి అయినా జపం హోమం అర్చన మున్నగునవి చేసేటప్పుడు ఎవని మనసు వాసుదేవుని అందే లగ్నమై ఉంటుందో వాసుదేవే మనోయస్య ఎవని యొక్క జప హోమ అర్చనాదిషు జప హోమ అర్చనాదిషు ఆదిషు అంటే మున్న వాటిలో జప హోమ అర్చన ఆదిషు అది జప హోమార్చనాదిషు తస్య అంతరాయో మైత్రేయ అంటే ఏమిటి వాసుదేవుని అందే లగ్నమై ఉంటుందో అట్టి వానికి దేవేంద్ర పదమునకు ఫలం కూడా ఒక పెద్ద విఘ్నం చెప్పబడింది. ఆ తరువాత వాసుదేవుడు మన ఇది అంటే ఏమిటి మన ఇది అంటే ఏమిటి జపహోమాదులకు ఫలితంగా మోక్షమును పొందనున్న పురుషునికి జపాలు హోమాదుల ద్వారా సంపాదించుకోబడే దేవత్రాది ఫలం తుచ్చమే కనుక అంతరాయము విఘ్నమే అవుతున్నది అని అర్థం అన్నమాట. ఆ విధంగా క్వనాక పుష్ట గమనం క్వ నాక పుష్ట గమనం అంటే ఏమిటి పునరావృత్తి లక్షణం. పునరావృత్తి అంటే ఏమిటండి మళ్ళా జరగడం అనమాట. అంటే పునరావృత్తి అంటే ఏమిటి తిరిగి అదే జరుగుతుంది. ఉదాహరణకి మనం జన్మించాము, పుట్టాము, పెరిగాము, వృద్ధాప్యానికి వచ్చాము, క్షీణించి అంటే చివరికి మళ్ళీ ఏమవుతాము మరణం పొందుతాము. ప్రతి మానవుడి సహజమైనది మరణం పొంది మళ్ళా ఎక్కడో జన్మిస్తాము. ఇలా పునరావృత్తి అంటే అదే అనమాట, తిరిగి తిరిగి జరగటం. ఆ పునరావృత్తి లక్షణం అంటే పునరావృత్తి. వాసుదేవే మనో అంటే మన అంటే మనస్సు అండి. వాసుదేవే మనో అంటే మనస్సు అని అర్థం. అంటే మనం ఇంకో విధంగా అర్థం చేసుకోవచ్చు. మనం ఉదాహరణకి ఏదో అయ్యవారు వస్తారు ఒక ఆయన, మీరు వ్రతం చేయించాలి. ఉదాహరణకి ఏం వ్రతం చేయించాలి, ఏదో గృహప్రవేశం చేసుకున్నారు, ఆ సందర్భంగా సత్యనారాయణ వ్రతము, ఏదో సీతా కళ్యాణము, ఏదో ఒకటి చేయిస్తారు. శ్రీనివాస కళ్యాణము ఈ మధ్య చాలా ట్రెండ్ వచ్చిందండి. ఇప్పుడు శ్రీనివాస కళ్యాణాలు లేదు వ్రతాలు అంటే ముందు నుంచి కూడా ఉన్నాయి, ఇవి లేదని చెప్పడం లేదండి. కానీ ఈ మధ్య ఏమైందంటే ఈ అంటే మాధ్యమాలు ఎక్కువైపోయాయి, మీడియం అంట మాధ్యమం. అందువల్ల ఏమవుతుందంటే మనం చేసుకున్న అన్నిటిని కూడా దాంట్లో పెట్టినందువల్ల ఇంకా కొంతమంది ప్రోత్సహించబడుతున్నారు అనమాట. ఇంతకుముందు గృహప్రవేశం జరిగింది, అయిపోయింది అంతే. ఇప్పుడు గృహప్రవేశం తర్వాత నా సత్యనారాయణ వ్రతం, ఆ తరువాత మళ్ళీ అందరినీ పిలవడము, భోజనాలు, ఇవన్నీ కూడా కొన్ని కార్యక్రమాలు ఎక్కువగా జరుపుకుంటూ పోతున్నారు అనమాట. అంటే అది ఒకరిని చూసి ఒకరు మంచి కార్యమే, తప్పులేదండి. నాకు లేదా నలుగురు బతుకుతారు, అంతేకాదు మీకు కూడా మనశ్శాంతి కలుగుతుందనే ఉద్దేశం. లేదు ఇంట్లో ఏదైనా ఒక సందర్భాల్లో మనసు చికాగా ఉంటే కూడా ఇటువంటి చేయమంటుంటారు, చేస్తారు. సరే బాగుంది. ఎందుకు చెప్తా అంటే సరే అయ్యవారు వస్తారు, ఆయనకి ఇది చేయాలి ఇది చేయాలి, ఆయన పాపం ఇంట్లో యజమానురాలు ఇద్దరు కూర్చోవాలి వ్రతంలో. ఆ యజమాని ఏమో చాలా బిజీ అనుకోండి, ఏదో మీరు చేసేయండి అంటుంటారు. చాలా మంది ఉంటారు, ఏదో కానిచ్చేయండి అంటే శ్రద్ధ ఉండదు అనమాట. మీరు కానిచ్చేయండి నాకేదో పని ఉంది అంటారు. అలా కాకుండా కూర్చొని శ్రద్ధగా చేస్తే ఆ పుణ్యము వేరండి. ఆ పుణ్యము వేరు. మనం ఏది కూడా మనస్సు పెట్టి దాన్ని చేస్తే దాని ఫలితము కూడా చాలా చక్కగా ఉంటుంది. మనస్సులోని లేనిది, శ్రద్ధ లేనటువంటిది ఏది కూడా ఫలించదు. అందుకనే మన వ్రతం చేసేటప్పుడు లేదా ఐశ్వర్యం కావాలని, లక్ష్మి కావాలని, ఇంట్లో బాగా లక్ష్మి లోపల దూరిన లక్ష్మి ఎప్పుడు బయటికి పోకూడదని మన ఇంట్లోనే కట్టేసుకోవాలన్నమాట. అలాగా అనుకొని చేయిస్తారు వ్రతాలు. వాటికన్నిటికీ ఫలితం శ్రద్ధగా చేస్తే ఫలితం బాగుంటుంది. ఇంకా ఆ ఫలితం ఎలా ఉంటుంది అనే దానికి ఇక్కడ వాసుదేవే మనో యస్య జప హోమాత్య. కాబట్టి శ్రద్ధగా ఆ వాసుదేవుని స్మరిస్తూ ఆయనకు అంకితం ఇచ్చేలాగా ఈ జపతపాదులంతా కూడా ఆయన కోసం చేసేలాగా ఆయన్ని మన మనసులో ఉంచుకొని చేస్తే
అప్పుడు ఏం జరుగుతుంది? మీకు దేవేంద్రత్వాది ఫలం, గొప్ప ఫలాలు లభిస్తాయి అన్నమాట. కానీ అటువంటి ఫలములు లభిస్తే ఏమవుతుంది? మీకు ముక్తికి అడ్డంకులు అవుతాయి. మీకు కావాల్సింది వేరు. వీటన్నిటికీ మించినది ఇంకొకటి ఉన్నది. మీకు అంటే అందరికీ కాదులేండి, కొంతమందికి అది ఉంటుంది. ఏముంది ఐశ్వర్యం ఇవన్నీ ఏముంది అని అంటుంటారు. 50 దాటంగానే అనేవాళ్ళు ఉన్నారండి. 50 దాటంగానే ఇంకా బరువు బాధ్యతలు ఏమి తీరవు. ఈ సంసారం 50 వయసు వచ్చి లాగి 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 పురుషుడికి అప్పటికే ఏదో అయిపోయినట్లుగా ఇంక జీవితం అయిపోయినట్లు అనిపిస్తుంది కొంతమంది. అప్పుడేమవుతుంది? మీకు శ్రద్ధ పోతుంది, ఉన్న జోలో పోతుంది అనమాట. మనం ఎప్పుడైతే ఇలా ప్రారంభించామో అదే మనిషి పతనావస్థ అనమాట. పతనావస్థ. మనం అలా ఆలోచించవలసింది చాలా ఉంది. అన్ని బాధ్యతలు అయిపోయి మనం చేయవలసిన వాళ్ళందరికీ చేసి మన కర్తృత్వాన్ని, మన ధర్మాన్ని నిర్వహించి ఆ తరువాత మీ స్వతంత్ర జీవనం అంటే ఏమిటి? మీ మనసుకు నచ్చిన జీవితాన్ని ఎన్నుకోవచ్చు. అంతవరకు మీరు దీనికి, ఈ వ్యవస్థకు, కుటుంబ వ్యవస్థకు కట్టుబడే ఉండాలి. తప్పదు అది. దాన్ని మీరు విస్మరిస్తే దానంత పాపం వేరే లేదు. దాన్ని అసలు విస్మరించకూడదు. ఎందుకంటే నీపై ఆధారపడి వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళకి అన్యాయం చేయకూడదు. అంటే వాళ్ళందరూ నిన్ను నమ్ముకొని ఉన్నారనమాట. కాబట్టి బాధ్యతలన్నీ తీరుతాయంటే తీరుతాయి, ఒక సమయంలో తీరిపోతాయి. ఇంకా అప్పటికి కూడా మనం ఇంకా కొంతమంది ఉంటారు, ఇంకా బాధ్యతలు తీసుకునే అవసరాలు ఉన్న వాళ్ళు ఉంటారు. తప్పదు. మరి అన్నీ అయిన తర్వాత మనసు వైరాగ్యం వైపు మరల్చాలన్నమాట. ఆ విధంగా మరల్చేటువంటి వాళ్ళకి ఈ ఐశ్వర్యము ఇవన్నీ కూడా పెద్దగా ఆకర్షించదు వాళ్ళని. అటువంటి వారికి ఏమవుతుంది? ఒకవేళ ఈ దేవేంద్ర ఫలం వచ్చింది అనుకోండి, లాభం లేదు. అది ముక్తికి అడ్డంకి అవుతుంది అనమాట. ముక్తికి అడ్డంకి అవుతుంది అనేది విషయాన్ని ఇక్కడ తేటతెల్లం చేయబడింది అనమాట. ఆ తరువాత నాకపృష్ట గమనం. ఇక్కడ పునరావృత్తి అంటే ఏమిటి? మరలా మరలా పుట్టడం, మరలా జననం మరణం, జననం మరణం, జర్నీ జట్టలే శయనం అని మనకి భజగోవిందంలో చాలా చక్కగా చెప్పబడింది అనమాట. దాంట్లో ముఖ్యంగా 2-3 శ్లోకాలు, 2-3 చాలా మనల్ని ఎలాగంటే చాలా మనసు హత్తుకుని అన్నీ బాగుంటాయి భజగోవిందంలో. అంటే మనకు మొత్తం వైరాగ్యాన్ని, మన అసలు ఏమిటి అనే విషయాన్ని చాలా క్లుప్తంగా చాలా చక్కగా చెప్పారు. దాంట్లో అంటే మనం ఎలా ఈ బంధాలన్నీ కూడా తెంచుకోవాలనే విషయాన్ని చెప్పబడింది అనమాట. ఏమిటంటే మనం దేనిపైన కూడా ఎక్కువ ఆసక్తి ఉంచుకోకూడదు అనేటువంటిది. తర్వాత అది లేనప్పుడు మనకి మోహత్వం ఉండదండి, మోహం ఉండదు. దేనిపైన ఎక్కువ ఆసక్తి ఉంటేనే మోహం, ఎక్కువ ఆసక్తి ఉంటేనే. ఈ ఆసక్తి లేనప్పుడు ఏ మోహం ఉండదు. ఆసక్తి ఎక్కువయ్యే కొద్దీ మోహం దానిపైన పడుతూ ఉంటుంది ఎక్కువగా. ఆ మోహం పెరిగే కొద్దీ దాని అనర్థాలు ఎక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి ఏం చేయాలి? మనం నిస్సంగత్వం ఉండాలి. నిస్సంగత్వం వల్ల ఏమవుతుంది? నిర్మోహత్వం అవుతుంది. ఆ నిర్మోహత్వం వల్ల నిశ్చలతత్వం ఏర్పడుతుంది. దానివల్ల నిర్మల తత్వం వస్తుంది అని చెప్పడం చాలా చక్కగా చెప్పడింది అది. ఆ విధంగా మనం ఇలా ఉన్నప్పుడు ఈ ముక్తి కోసం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి దేవేంద్ర పదవి అడ్డంగా ఉంటుందన్నమాట. కాబట్టి దానికి వేరేగా విధానం ఉంటుంది. ముక్తి కావాల్సిన వాళ్ళు వేరే విధానంలో దానికి ప్రయత్నం చెయ్యాలి. అంతేగాని ఇక్కడ ఉండి మనం కూడా ఇంట్లో మగవాళ్ళు అంటుంటారు, నేను సన్యాసుల్లో పోతాను అంటుంటారు. అయ్యే పని కాదు అది. ఎందుకంటే సంసారంలో ఉన్నవాడు సన్యాసిగా అవ్వటం చాలా గొప్ప కష్టమైన పని. ఎందుకంటే పొద్దున లేవగానే పళ్ళు తోమగానే కాఫీ కావాలి, టీ కావాలి, టిఫిన్ కావాలి, భోజనం కావాలి, రాత్రి ఇవన్నీ ఎక్కడుంటే సన్యాసం దొరకదు. ఏదో వాళ్ళు దొరికింది తింటూ వాడు కానీ అవుతుంది, అది అవ్వదు. సన్యాసం అనే అంత సులభమైనది కాదండి, మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఇక్కడ నాకపుష్ట గమనం అన్నారు. అంటే పునరావృత్తితో కూడుకున్న స్వర్గలోక గమన కర్మ ఎక్కడ? అపునరావృత్తి హేతు అయిన అత్యుత్తమైనటువంటి ముక్తిదాయకమైన వాసుదేవ మంత్ర జపం ఎక్కడ? జపో వాసుదేవేది అంటే ఏమిటి? వాసుదేవుని యొక్క మంత్రము అంత గొప్పది. ముక్తి బీజం అనుత్తమం. అది ముక్తికి వాసుదేవ మంత్ర జపమే ప్రధానమైనది భావం అన్నమాట. అంటే ఎక్కడ అని అర్థం. అంటే ఏమిటి? దానికి దీనికి ఏం సంబంధం అంటుంటాం, అసలు పొంతం లేదు అంటుంటాం. అదెక్కడండి ఇది ఎక్కడండి అంటాం తెలుగులో. అదే వాడెక్కడండి బాబు, వాడు చాలా గొప్పవాడండి, వీడు ఒక సన్యాసి అంటుంటాం మనం. అంటే ఆ అంతరాన్ని తెలపటానికి అన్నమాట. అంటే అది అర్థం. అది ఎక్కడ ఇది ఎక్కడ అంటుంటాం. నాకపృష్ట గమనం అంటే ఏమిటి? నాకపృష్ట అంటే ఏమిటి? నాకపృష్టం అంటే స్వర్గం అండి అర్థం. నాకపృష్టం అంటే నాకు అంటే స్వర్గము, నాకపృష్టం అంటే స్వర్గలోకము, సత్యలోకము, అదే బ్రహ్మ ఉండే లోకము.
అక్కడికి పోవడం కూడా దేనికి? మళ్ళీ వెనుకకు రావడం అనే మరక కలిగి ఉన్నందున వాసుదేవని కీర్తించినందుకు నిత్య పరమానందమే ఫలమైన ఉన్నందున ఈ స్వర్గప్రాప్తి ఎంత మాత్రం తగినది కాదు. స్వర్గప్రాప్తి ఎంత మాత్రం తగినది కాదు. అయినప్పుడు దేవేంద్రత్వాది ఫలముల గురించి చెప్పవలసింది ఏమున్నది? ఇక్కడ హరి సంస్మరణము, జపముల గురించి ఎత్తి చెప్పడము, శ్రవణము మొదలుగా ఉన్న 9 విధాలుగా ఉన్న భక్తిని గురించి తెలుపడం కొరకు ముందు చెప్పబోతున్నారు. మన చెవులకు అంద వచ్చిన శ్రీహరి కలుషములన్నిటినీ పోగొడుతున్నాడు. కాబట్టి మళ్ళీ భూలోకానికి తిరిగి రావడం అనే దుఃఖ లక్షణం కలిగిన స్వర్గభోగము లేక బ్రహ్మలోకం ఎక్కడ? వాసుదేవాని జపమును చేయుటనే ముక్తి బీజము, ముక్తిని కలిగించడానికి కారణమైన విత్తు ఎక్కడ? అది అనుత్తమం కదా. ముక్తిని పొందినవాడు నాచ పునరావర్తతే, నచ పునరావర్తతే, నచ అంటే లేదు, నచ పునరావర్తతే అని చెప్పినట్లు వెనుకకు రాడు. పరమపురుషుని సన్నిధిలో ఉంటూ గొప్ప ఆనందాన్ని ఎల్లప్పుడూ అనుభవించాడు కనుక ముక్తి ఉత్తమము, సాటిమేటి లేనటువంటిది. ఇవన్నీ కూడా మనం ప్రయాణం చేసినట్లు ఏసీ ట్రైన్లో కూర్చున్నాం అనుకోండి, హాయిగా ఉంటుంది. మంచి ఎండాకాలం స్టేషన్ పోయి ట్రైన్ ఎక్కి ఏసీలో కొద్దిసేపు అలా కూర్చుంటే చల్లగా ఉంటుంది. రాత్రంతా ప్రయాణం చేస్తారు, పొద్దున్న 6:30కి మీ ఊరు వస్తుంది. అంతే, అయిపోయింది, ఆ భోగం అయిపోయింది అనమాట. మళ్ళీ ఏం చేయాలి? బయటికి రావాలి, ఎండలో పోవాలి, ఇంటికి పోవాలి, ఇవన్నీ ఉంటాయి. అలాగే అన్నమాట. అదొక స్వర్గం అనుకోండి ఏసీ. కొద్దిసేపు ఉంటుంది, మళ్ళీ ఏం చేయాలి? మీ పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ రావాల్సిందే ఇక్కడికి. అటువంటిదే అది. మళ్ళా జనం, మళ్ళా ఇవన్నీ కూడా అనుభవించాల్సిందే, మళ్ళా పుట్టుగా ఇలా జరుగుతుంటుంది. కానీ ముక్తి అనేది అలాంటిది కాదు, మళ్ళా తిరిగి వచ్చే ప్రసక్తి లేదు. అందుకనే నచ పునరాగమనం అంటారు. అంటే నచ పునరావర్తదే, మళ్ళా తిరిగి ఉండదు, అది జరగదు. అటువంటిది కాబట్టి నాకపుష్ట గమనం పునరావృత్తి లక్షణం జపో వాసుదేవేతి ముక్తి బీజం అనుత్తమం తస్మాత్ అహర్నిశం. తస్మాత్ అంటే అందువలన, అహర్నిశం అంటే ఎల్లప్పుడూ, తస్మాత్ అహర్నిశం అందువలన మోక్షం అనే గొప్ప ఫలాన్ని అందించే విష్ణు సంస్మరణ చేస్తూ ఉండే నరుడు తస్మాత్ తస్మాత్ అహర్నిశం అండి, హరి కాదు, తస్మాత్ అహర్నిశం విష్ణుం సంస్మరన్ పురుషో మునే నయాతి నరకం మత్య సంక్షీణ అఖిల పాతక. సంక్షీణ అంటే తరిగిపోయిన అని అర్థం. క్షీణం అంటే తరిగిపోయినటువంటి సంక్షీణ అఖిల పాతక. అఖిల అంటే అన్ని పాతకాలు కూడా, సకల పాతకాలు కూడా సంపూర్తిగా క్షీణింపజేసుకున్న మర్త్యుడైన జీవుడు నరకానికి పోడు మునీశ్వర. కాబట్టి రాత్రి పగలు విష్ణువు సంస్మరిస్తూ తస్మాత్ అహర్నిశం విష్ణుం సంస్మరన్ పురుషో మునే నయాతి నరకం మత్య సంక్షీణ అఖిల పాతక. మన ప్రీతికర స్వర్గో మనః అని మనం అనుకుంటాం, కానీ అంత సులభం కాదండి. హరినామస్మరణం అంటుంటా అయితే చాలా సులభంగా ఉంది కదా అని. దీంట్లో మొట్టమొదటి ఏంటి? మనకి ఈ ముక్తి రక్తి ఇవన్నీ ఎందుకండి ఈ గొడవ అంతా అనేవాళ్ళు ఉంటారు. ఏదో మన వల్ల మనమేమి కావాలనుకొని కోరుకొని ఈ భూమి పైన పడలేదు. మనం ఏదో తల్లిదండ్రులు జన్మ ఇచ్చారు, వాళ్ళ రుణం తీర్చుకుంటే చాలు, దానికి మించిది ఏముందండి ఈ ముక్తి గిక్తి రక్తి ఇవన్నీ అని అనేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే అది చాలా కష్టమైనదండి. ముక్తి అనేది నమ్మకం ఉండాలి ముందు ఒకటి. ఆ తరువాత దానికి చేయవలసినటువంటి కార్యములు ఏముందో ముక్తి సాధనకి, ఆ ముందులో ముక్తి అనేది ఉన్నది అని నమ్మకం కలిగి దాని గురించి ప్రయత్నిద్దామని నమ్మకం కలిగితే అప్పుడు మిగిలిన విషయాలు హరినామస్మరణ చేయాలి. ఉదాహరణకి ఒక సెకండ్ కూర్చుంటారు మీరు, ఓం హరి 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 అంటూ, లేదు నారాయణ మంత్రం జపిస్తారు, శ్రీమన్ నారాయణ మంత్రం అష్టాక్షరినం ఏదో ఒకటి జపిస్తూ కూర్చుంటారు. ఒక 2 నిమిషాలు కూర్చుంటే చాలండి. మీ వల్ల కాదు అనుకుంటాం మనం, కూర్చున్నది ఏముంది హాయిగా కూర్చోదు అనే కాదు, మనసు ఎక్కడో వెళ్ళిపోతుంది, దాని ఇష్టంగా తిరుగుతూ ఉంటుంది. మధ్య మొదలు ఈ కోతులు ఆడిచ్చేవాళ్ళు చూడండి, ఆ కోతి ఏం చేస్తుంది? కొద్దిసేపు అటు ఇటు తిరుగుతుంది, దూరం వదిలేస్తాడు, కొద్ది దూరం పోగానే మళ్ళీ దగ్గరికి లాక్కుంటాడు దాన్ని. పాపం అది మళ్ళీ గింజుకుంటూ వస్తుంది వాడి దగ్గరికి. దానికేమో ఎక్కడో పోయి ఏదో ఆడుకోవాలి, హాయిగా స్వేచ్ఛగా ఉండాలని అనిపిస్తుంటుంది మనస్సు. కోతి లాంటిదే అనమాట. మళ్ళీ ఏం చేస్తాడు? దాన్ని లాక్కుంటాడు దగ్గరికి, కష్టపడి. ఎంతసేపు ఉంటుంది? 1 నిమిషమే ఉంటుంది. కాబట్టి ఆ స్థిరత్వం ముందు హరినామస్మరణ చేయాలంటే స్థిరత్వం ఉండాలి. స్థిరత్వం, కూర్చోగలగాలి మనసు, దానిపైన మనసును ఏకాగ్రత కలగాలి.
చుట్టుపక్కల పరిసరాన్ని మర్చిపోవాలి పూర్తిగా. ఏం జరుగుతుందో, ఒకవేళ మీ పైన ఏదైనా జంతువు వచ్చి పడ్డా కూడా మీరు పట్టించుకోకూడదు. అందుకనే మునులు ఋషులు వాళ్ళంతా అటువంటి వన్య ప్రదేశాల్లో హాయిగా పర్ణశాలలు కట్టుకొని జీవించారు హాయిగా. వాళ్ళకి భయం ఉండదు. ఎందుకంటే ఏమవుతుంది, మన బాటకు మనం ఉంటాం, అది వస్తే వస్తుంది, చేస్తే చేస్తుంది అంటే. అటువంటి ధైర్యం అన్నమాట, అటువంటి వైరాగ్యము అన్నీ కూడా కలిసి ఉంటుంది వాళ్ళకి. అందుకని జీవించగలుగుతాం. మనం అలా జీవించలేము, చాలా కష్టమైన పని. కాబట్టే మనకి ముక్తి అనేది ఉండదు. ఏదో మనం చేసిన ఫలానికి హాయిగా అనుభవించేసి వెళ్ళిపోతూ ఉంటాం అంతే అనమాట. కాకపోతే ఎవరన్నా చెప్తే వింటూ ఉంటాం హాయిగా. కాబట్టి తస్మాత్ అహర్నిశం విష్ణుం సంస్మరన్ పురుషోమునే నయాతి నరకం మధ్య సంక్షీణ అఖిల పాతక. కాబట్టి ఓ ముని, నరుడు రాత్రి పగలును కూడా విష్ణువు తలుచుకుంటూ ఉన్నట్లయితే పాపాలన్నిటిని చేసుకున్నందువలన నరకానికి పోకూడదు, ముక్తిని పొందుతాడు. కొంతమంది ఉంటారండి, ఎప్పుడు జపమాలు ధరిస్తూ ఉంటారు. జపమాలు ధరిస్తూ ఆ పూసలు మాత్రం ముందుకు పోతూ ఉంటాయి. ఏదో కబీర్ దాసులో చెప్పారు ఇలాగే, ఒక అంటే మనస్సు ఎక్కడో ఉంటుంది, పూసలు మాత్రం ముందుకు పోతూ ఉంటుంది, కానీ దైవం పైన భక్తి నిలవదు అనేటువంటి విషయంగా కబీర్ దాస్ దోహా మనం వినుంటాం. ఒక దోహా చెప్పారనమాట. అంటే మనసు ఇక్కడ లెక్క పెట్టే దాంట్లో ఉంటుంది, అంటే ఇన్ని పూసలు ముందుకు పోయినాయి అనేది దాంట్లో ఉంటుంది. లేదు ఇంకా ఎక్కడో తిరుగుతూ ఉంటుంది, కానీ చెయ్యి మాత్రం ముందుకు తోస్తూ ఉంటుంది పూసల్ని. చూసుంటారు మీరు, తులసి మాల ధరించి చాలామంది అలాగే తిరుగుతూ ఉంటారు కూడా. చాలామంది తిరుగుతూ ఉంటారు. అంటే శ్రద్ధ లేనటువంటి పని అది, వేరేమి లేదు. శ్రద్ధ లేనటువంటి పని. శ్రద్ధగా ఒక 5 నిమిషాలు కూర్చొని భగవన్నామస్మరణ చేసుకుంటే కలిగేటువంటి పుణ్యము చాలా గొప్పదండి. కొంతమంది శ్లోకాలు నోటికి వచ్చింది అనుకోండి, ఆ దేవుడి ముందు నిలబడి చెప్పొచ్చు కదా, ఇల్లంతా తిరుగుతూ ఉంటారు. కొన్ని మనకి అదే మనకంటే నాకు లేండి నచ్చని వంటివి ఉంటాయి అనమాట. అది కూడా ఎంత మనకి నోటికి వచ్చినా కూడా చెప్పేటప్పుడు ఆ భగవన్మూర్తిని మనం ముందు ప్రతిష్ఠించుకోవాలండి. మనం కళ్ళ ముందు కూర్చోవాలి. మనం కూర్చోంటే మన కళ్ళ ముందు నిలబడో ఏదో ఒక రూపంలో, ఏ రూపంలో ప్రసిద్ధి వెంకటేశ్వర స్వామి ఎక్కడ కూర్చోన్నట్టు మీకు అనిపించదండి, ఎక్కువగా నిలబడే ఉంటుంది విగ్రహం. కాబట్టి కళ్ళు మూసుకుంటే మన కంటి ముందు ఆ విగ్రహం నిలబడాలి, లక్ష్మీదేవి కూర్చోన్నట్లు ఉండాలి, వినాయకుడు కనబడాలి. అదే ఏకాగ్రత అంటే. మన స్తోత్రం చదివే దాంట్లో అదే అర్థము. అంతేగాని ఏదో నోటికి వచ్చింది కదా అని చెప్పి దరదర చదువుతున్నాం అనుకోండి, కొన్ని రోజులు పోతే అన్ని తప్పులే చదువుతాం. ఎందుకంటే మనం దాన్ని చూసి చదివి దాన్ని కరెక్ట్ చేసినది ఉండదు, వచ్చిందేదో చదువుతూ ఉంటాం అంతే. కాబట్టి శ్రద్ధగా చెయ్యాలి ఏది కూడా. ఆ శ్రద్ధతో చేసినప్పుడు ఖచ్చితంగా ఫలితాలు మనకి అందుతాయి అన్నమాట. కాబట్టి తస్మాత్ అహర్నిశం విష్ణుం సంస్మరన్ పురుషోమునే నయాతి నరకం మధ్య సంక్షీణ అఖిల పాతక. కాబట్టి శ్రీహరి భక్తి రూపమైన అందరికీ సులభమైన అన్ని పాపాలు ప్రాయశ్చిత్తాన్ని గురించి చెప్పడం అయిందనమాట. మన ప్రీతికర స్వర్గో నరక తద్విపర్యయ నరక స్వర్గ సంజ్ఞేవై పాపపుణ్యే ద్విజోత్తమ. అంటే అసలు ఏమిటి నరకం ఏమిటి, స్వర్గం ఏమిటి అని చెప్తున్నాడు. ఏమని? ద్విజోత్తమ, మనస్సుకు సంప్రీతిని కలిగించేది స్వర్గం, సంప్రీతిని కలిగించేది. దానికి వ్యతిరేకమైనది నరకం. మనః ప్రీతికర స్వర్గో, మనఃప్రీతికర స్వర్గో. అంటే మనస్సుకు చాలా ఆనందాన్ని కలిగించేటువంటిదే స్వర్గము. నరకం అంటే ఏమిటి? దానికి విపర్యయం అంటే వ్యతిరేకమైనది, దానికి వ్యతిరేకమైనది అన్నమాట. ఇక్కడ ఉదాహరణకి విద్వాంసులకు మాత్రమే తగిన బ్రహ్మజ్ఞానంతో కూడి ఉన్న సర్వప్రాయచిత్తాన్ని వెల్లడించి ముందు వివరించిన స్వర్గము నరకము దానికి సాధనములు మొదలుగా గల సమస్తము మిథ్యనే ఉన్నట్లు కనిపించేదే కానీ వాస్తవానికి లేవు అని చెప్తున్నాడు. ఏమని? మనప్రీతి అను శ్లోకం మొదలుకొని 5.5 శ్లోకాలతో దానికి వ్యతిరేకమైన ఎదురైనది మనస్సుకు దుఃఖాన్ని నొప్పిని కలిగిస్తుంది కనుక అందువలన కళలో కనిపించిన మనస్సుకు ప్రీతిని దుఃఖాన్ని కలిగించిన వస్తువుల వలె స్వర్గ నరకాలు మిథ్యనే భావం అన్నమాట. అటువంటివైన నరక స్వర్గాలకు హేతువులైన పాపపుణ్యాలు కూడా మిథ్యలే అనే ఆశయంతో చెబుతున్నాడు. నరక స్వర్గ సంజ్ఞే అని ఆయుర్ఘృతం అని చెప్పినట్లు సాధనలందు సాధ్యం అనే భావన చేసినట్లు పాపపుణ్యాలే నరకము స్వర్గము అనే పేర్లతో వ్యవహరింపబడుతున్నవి అని చెప్తున్నాడు. ఇది అంటే ఏమిటి అర్థము? ఎక్కడో స్వర్గము, ఎక్కడో మీకు శిక్షలు కాదు, ఇక్కడే అనుభవిస్తారు. చేసిన పాపానికి ఇక్కడే మీరు అనుభవించబోతున్నారు. మనం ఏదైనా పాపం చేస్తే దానికి తగినట్లుగా మనకి
ఫలితం దొరుకుతుందండి. మనకి దొరుకుతుంది, వెంటనే దొరుకుతుంది. కాకపోతే ఇంకో రోజు లేట్ అవ్వచ్చు అంతే. మనం ఎవరన్నా ద్వేషించి ఈర్ష్యతో చెప్పిన మాటలు ఖచ్చితంగా మన ఎడలు కూడా జరుగుతాయి అనమాట. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఇంతకీ మన ప్రీతికర స్వర్గో నరక తద్విపర్యయ, నరక స్వర్గం సేవై పాప పుణ్యే తిజోత. కాబట్టి మనకు ఒకసారి కల్లో కనిపించే వస్తువులు ఉంటాయండి. కల్లో కొన్ని మనస్సును ప్రీతిని దుఃఖాన్ని కలిగించిన వస్తువులు లాగే అనమాట స్వర్గం అనేది. కళ్ళు ఒకసారి మనకి మంచి కళ్ళు వస్తాయండి. ఎట్లా మనకి ప్రమోషన్ వచ్చినట్లుగా, అందులో మన కింద ఒక 100 మంది పనిచేసేటట్లుగా, మనం బాస్గా ఇలా వస్తాయి. కళ్ళు తెరిచి చూస్తే ఏముంది, ఏం ఉండదు. మళ్ళీ మనం అదే ఆఫీస్లో గుమస్తాగా ఉంటాం, పోతుంటాం, వస్తుంటాం, అది మామూలు. కాబట్టి ఆ కళ వచ్చినప్పుడు ఆనందం ఉంటుంది చూడండి, అదే స్వర్గం. మళ్ళీ కళ నుంచి మేలుకున్నప్పుడు కలిగేదే దుఃఖం, అంతే, వేరేమి లేదు. స్వర్గము నరకము అంటే ఇది ఆనందము దుఃఖము, ఈ రెండునే అనమాట. దానికే మీరు స్వర్గము నరకం అంటుంటాం. స్వర్గంలో ఉన్నట్లుందండి అంటుంటాం. మీరు ఎవరిని చూసా అంటే స్వర్గం ఎవరు చూసుండము, కానీ స్వర్గంలో ఉన్నట్లుందండి అంటుంటారు. మీలో నిజంగా స్వర్గంలాగా ఉందండి అంటే ఇవన్నీ ఎక్కడో విన్నవే, కానీ మనం ఎవరు చూడలేదు స్వర్గం ఎలా ఉంటుందని. కానీ అది ఒక భావన అనమాట. ఆనందం అంటే స్వర్గం అని, దుఃఖం అంటే నరకం అని, ఈ రెండు భావనలతో మనం ముందుకు పోతూ ఉంటాం. కాబట్టి ఈ రెండు కూడా ఒకే వస్తువు సంబంధించినదండి. ఎలాగంటే వస్తు ఏకమేవ దుఃఖాయ సుఖయే ఈర్ష్య ఉద్భవాయ చ, సుఖాయ ఈర్ష్య ఉద్భవాయ చ. ఈర్ష్యోద్భవ, ఈర్ష్య అంటే ఏమిటి? ఈర్ష్య పుట్టడానికి. ఉద్భవాయ అంటే పుట్టడానికి అండి, ఈర్ష్య పుట్టడానికి. ఒకే వస్తువు దుఃఖానికి, వస్తు ఏకం ఏవ, ఒకే వస్తువు దుఃఖాయ దుఃఖానికి, సుఖాయ సుఖానికి, ఈర్ష్య ఉద్భవాయ సుఖాయేర్ష్యోద్భవాయ అంటే ఈర్ష్య పుట్టడానికి, కోపానికి కారణం అవుతున్నప్పుడు వస్తువుకు నీత స్వరూపం ఇక్కడ కోపాయ చ యతస్తస్మాత్ వస్తువాత్మకం కుతః. ఒక వస్తువు ఉన్నదనుకోండి, ఉదాహరణకి మంచి వాచ్ ఉన్నది నా దగ్గర. మంచి వాచ్ అంటే నా స్టాండర్డ్లో 10,000 రూపాయలు అనుకోండి ఉదాహరణకి. అది నాకు ఒక విధంగా చూస్తే ఆనందాన్ని కలిగిస్తుంది, నేను ధరించి ఉన్నాను. కానీ ఇంకోడు ఉన్నాడు నా ఎదురుగా, ఎవరో ఉంటాడు, వాడికి అది దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటుంది. లేదు, అదే వాచి నిలిచిపోయింది అనుకోండి, నిలిచిపోయింది, కొన్నది ఒక 6 నెలలు రాలేదు, దుఃఖం కలిగిస్తుంది. అంటే ఏమిటి? ఆ వాచిలో ఉండేటువంటి గుణం ఏమిటి? రెండు ఉన్నాయి దాంట్లో. ఒకరికి దుఃఖాన్ని కలిగిస్తుంది, ఇంకొకరు సుఖాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఒకే వస్తువేది, కానీ దుఃఖానికి సుఖానికి ఈర్ష్య పుట్టడానికి కోపానికి కారణం అవుతున్నప్పుడు వస్తువుకు నీత స్వరూపం ఇక్కడ. నీతం అంటే ఏమిటి? ఒక వస్తువు ఎప్పుడూ ఆనందాన్ని కలిగించేది లేదు. ఒక వస్తువు ఎల్లప్పుడూ, చలి ఉదాహరణ తీసుకున్నాం, చలిగా ఉందనుకోండి, అదేమి ఎప్పుడు చలిగా ఉంటుంది ఉంటే కూడా ఎప్పుడు ఆనందాన్ని కలిగిస్తుందండి? అందరికీ కలిగించదు, దుఃఖాన్ని కలిగిస్తుంది. అది దుఃఖం అంటే కష్టాన్ని కలిగిస్తుంది. అలాంటప్పుడు ఒక వస్తువు పూర్తిగా ఆనందం కలిగించేటువంటిది ఎల్లప్పుడూ అందరికీ, లేదు దుఃఖాన్ని కలిగించేటువంటిది ఎల్లప్పుడూ అందరికీ అనేటువంటిది ఉంటుందండి? ఉండదు, ఏది ఉండదు. ఎంత మన మనస్సులో ఉండేటి భావనలే అన్నమాట. ఒకరికి ఆనందం అదే అనిపిస్తుంది, ఒకరికి దుఃఖం అనిపిస్తుంది. ఉదాహరణకి అంటే చాలా ఉదాహరణ చెప్పుకుంటున్నాం, ఎందుకంటే సబ్జెక్ట్ అలాంటిదండి. లేకుంటే ఆ ఊరికే శ్లోకాలు చెప్పుకుంటే మనకి బోరు కొట్టేస్తుంది. ఉదాహరణకి పొద్దున్నే లేచి మనం, కొంతమంది ఉంటారు పాపం, ఏదో వాయిద్యాలు, సంగీతం, వాళ్ళు పాపం ఏదో సంగీతాన్ని సాధన చేస్తూ ఉంటారు. ఒక అపార్ట్మెంట్ ఉదాహరణ, ఆ అపార్ట్మెంట్లో వీళ్ళు 3వ ఫ్లోర్లో సంగీత సాధన చేస్తున్నారు. పొద్దున్న 4 గంటలకి లేచి, పాపం ప్రశాంతంగా ఉంటుంది కదా ఆ సమయంలో, ఎటువంటి గొడవలు ఉండవు, సాధన చేస్తూ ఉంటారు. అదే అపార్ట్మెంట్లో 10 మంది ఉంటారు. ఆ 10 మందిలో 5 మందికో నలుగురికి అనుకోండి ఈయన సాధన చాలా నచ్చుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఈయన సాధన చేసే సమయంలో నిద్ర లేవడము, ఆయన సాధన చేసేటువంటి ఆ సంగీతాన్ని ఆస్వాదించడము ఇలా ఉంటుంది నలుగురికి. ఇంకా 5 మంది ఉంటారు. ఆ 5 మందికి ఇది ఒక పెద్ద గోళ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కారణం ఏంటంటే రాత్రి ఎప్పుడో నిద్రపోతారు, వాళ్ళకి సమయం ఉండదు నిద్రపోయే సమయం. అందువల్ల ఈ 4:30 నుంచి 4:30 నుంచి ప్రారంభించాలనుకోండి, ఇక్కడ అదే సంగీతమే ఒకరికి దుఃఖము, ఒకరికి ఆనందము కలిగిస్తుంది. సరే, ఎలాగ పలికించే రాగ సాధన చేసేవాడికి ఆనందమే, కానీ వీళ్ళ అదే ఆ విధ వస్తువే ఆనంద దుఃఖం. కాబట్టి దీంట్లో ఈ నాదంలో కానీ, లేదు ఈ వస్తువులో కానీ, ఏదో వీణ కానీ వేణువు కానీ, దాంట్లో అందరినీ సుఖపెట్టే గుణం ఉందా అండి?
లేదు. అందరినీ దుఃఖపెట్టే గుణమా లేదు. కొందరిని సుఖపెడుతుంది, కొందరిని ఆనందింపజేస్తుంది. కాబట్టి ఏ వస్తువు కూడా అందరికీ కూడా ఒకే వస్తువులో దుఃఖానికి, సుఖానికి, ఈర్ష్య కోపానికి కారణం అవుతున్నప్పుడు ఏ వస్తువు కూడా నియత స్వరూపం అనేది ఉండదు. కాబట్టి వస్తువు ఏకమేవేతి అంటే వస్తువు చందనాదులు అనుకుందాం. వస్తువాత్వం అంటే ఏమిటి? ఒకనొక నిశ్చితమైన స్వభావం కలదు. ఎందువల్ల అంటే దేశం, కాలం అనుభవించేవాడు మొదలు భేదములు కలిగిన వారిలో ఉండే స్వభావాన్ని బట్టి మారుతున్నందువల్ల యథార్థంగా అది అన్నమాట. దేశము, కాలము, అనుభవించేవాడు మొదలగు భేదములను కలిగిన వారిలో ఉండే స్వభావాన్ని బట్టి మారుతున్నందువలన యథార్థంగా చూసినట్లయితే కేవలము సుఖమునే, దుఃఖమునే కలిగించేది అయిన వస్తువు ఏదీ లేదు అనేటువంటిదే దీని యొక్క తాత్పర్యం అనట. తదేవ ప్రీతయే భూత్వా పునర్దుఃఖాయ జాయతే, తదేవ కోపాయ తత ప్రాసాదాయ జాయతే. అదే ప్రీతి కారణమై మళ్ళీ దుఃఖాన్ని కలిగిస్తుంది, అదే కోపాన్ని రప్పిస్తున్నది, అదే మళ్ళీ ప్రసన్నత్వాన్ని జనింపజేస్తున్నది. ఒకే వస్తువు అన్న కాబట్టి అదే ఈర్ష్య కారణం. అంటే ఓర్వరానితనాన్ని పుట్టిస్తుంది, ఇంకా ఒకనికి కోపాన్ని తెప్పిస్తుంది. కావున ఏ వస్తువు కూడా నియతమైన స్వభావాన్ని కలిగి ఉండదు. అదే వస్తువు ఒకనికి మరొక కాలంలో ముందు ప్రీతిని కలిగించినదే ఇప్పుడు దుఃఖాన్ని తెప్పిస్తుంది. అదే కోపానికి తరువాత మనసు ప్రశాంతత పడడానికి సహకరిస్తుంది. తస్మాత్ దుఃఖాత్మకం నాస్తి నచకించి సుఖాత్మకం మనస పరిణామో అయం సుఖ దుఃఖాది లక్షణ. కాబట్టి ఈ సుఖ దుఃఖాది లక్షణం అంటే మనస్సు యొక్క పరిణామం, స్వత్వం, కోరికల వలె మనస్సు యొక్క విలాసం మాత్రమే అనేది. కాబట్టి దుఃఖ స్వరూపమైనది ఏదీ లేదు, అదేవిధంగా సుఖరూపమైనది ఏ కొంచెమూ లేదు. సుఖం, దుఃఖం ఇత్యాది లక్షణం మనస్సు యొక్క పరిణామం మాత్రమే, మనస్సు యొక్క పరిణామం మాత్రమే. కొంతమంది వేడి వేడి నీళ్లు పోసుకుంటారు, ఆనందంగా ఉంటుంది వాళ్ళకి. కొంతమంది అప్పుడే గోరువెచ్చని నీళ్ళలో వేలు చేయి పెడితే కూడా అబ్బో అంటుంటారు. అలాగే ఒకే వస్తువే కానీ వివిధులకు వివిధమైనటువంటి భావాన్ని కలిగిస్తుంది, అనుభవాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఏ వస్తువులో కూడా దుఃఖము అనేది పూర్తిగా లేదు, సుఖము అనేది లేదు. అన్ని వస్తువులు రెండు కలగలిపి ఉంటాయి. జ్ఞానమేవ పరబ్రహ్మ జ్ఞానం బంధాయ చ ఏష్యతే జ్ఞానాత్మకమిదం విశ్వం న జ్ఞానాద్ విద్యతే పరం విద్య అవిద్యేతి మైత్రేయ జ్ఞానమేవ అవధారయ. కాబట్టి నీవు మైత్రేయ మిథ్య అంతా మిథ్య అయినప్పుడు సత్యం ఏది అన్నట్లయితే చెప్తున్నాడు ఏమని? జ్ఞానం ఇది, జ్ఞానాత్మకుడైన పరబ్రహ్మయే పరమార్థము అని వాక్యశేషం అయినప్పుడు ఈ జీవుడు బంధమోక్షాలు ఎట్లా కలుగుతున్నవి అన్నట్లయితే దానికి సమాధానమే జ్ఞానము అని. అంటే అహంకారాది రూపముతో నేను నాది ఉన్న అవిద్య వలన, నేను నాది అని ఉన్నటువంటి అవిద్య, జ్ఞానమేవ పరం బ్రహ్మ, జ్ఞానమే పరం బ్రహ్మ. జ్ఞానం బంధాయ చ ఈష్యతే, అవిద్యోపాధి వల్ల జ్ఞానమే బంధ కారణం అవుతున్నది అన్నమాట. జ్ఞానమే బంధాన్ని కలిగిస్తుంది. చ శబ్దం వలన జ్ఞానమే విద్య ద్వారా ఆ అవిద్యను ఇక్కడ జాగ్రత్తగా చదువుకోండి. అవిద్య, ఆ విద్య, అవిద్య. అవిద్య అంటే ఏమిటి? విద్య కానిది అని అర్థం. అంటే ఆ విద్య అంటే ఆ విద్య అని అర్థం. కాబట్టి అవిద్యను తొలగించడం ద్వారా మోక్షానికి కారణమవుతుంది అర్థం. అధ్యసనీయము, నిరసనీయము, పొరపాటు భ్రమపడడానికి ఆధారమైనది అని అర్థం అన్నమాట. కాబట్టి ఈ విధంగా అపవాదం హేతులైనవి విద్యలు అనబడేవి కూడా జ్ఞానము కంటే వేరు కావు, లేవు అని చెబుతున్నాడు. ఏమని? విద్య అవిద్యే, అధ్యాపముల కంటే భ్రమకు గురి అయిన కర్త, కర్మ, ఫలము మొదలగునవి లేని ఆత్మను అనుసంధించుకోవటం ఎంతవరకు జరగదో అంతవరకే ప్రాయశ్చిత్తము, ప్రత్యక్ష జ్ఞానం కలిగిన పిదప పాప శంక లేదు, ప్రాయశ్చిత్తము లేదు. ఏవం ఎలాగంటే ఏ విధంగానైతే తామర ఆకు మీద నీళ్లు అంటకుండా ఉంటావో చూసుంటారు. మనం తామర ఆకు పైన నీళ్లు ఉంటాయి. అందుకనే మన జన్మ కూడా అలాగే జీవించారు. మన జీవితం ఇప్పుడు కూడా అన్ని అనుభవిస్తున్నారు. కానీ తామర ఆకు పైన నీటి బొట్టులాగా ఉండాలి. అంటే ఏమిటి? ఏది అంటకూడదు మనకి, ఏది అంటకుండా జాగ్రత్తగా మనం జీవితాన్ని, అంతేగాని ఏదైనా పూర్తిగా అంటించుకున్నారనుకోండి పోయినట్లే. ఏది కూడా అటు దుఃఖాన్ని కానీ ఇటు ఆనందాన్ని కానీ మరీ ఎక్కువ అంటించుకోకూడదండి. పిల్లల పైన వ్యామోహం ఉన్నంత ప్రేమ ఉండకూడదు.
వాళ్ళ స్వాతంత్రానికి అడ్డుపడేటువంటి ప్రేమ ఉండకూడదు ఎప్పుడు. అది ముఖ్యమైనటువంటిది. వాళ్ళు స్వతంత్రంగా జీవించడానికి కావలసినటువంటి కావాలంత వరకే మన ప్రేమను తెలియపరచాలి. అంతేగాని మనం ఎప్పుడు ఒక ఏటీఎం లాగా ఉండకూడదని చెప్తుంటారు నవ్వుతూ ఈ మధ్యకాలంలో. తల్లిదండ్రులు ఏటీఎం లాగా ఉండకూడదని, ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు ఇవ్వకూడదని అర్థం. అంటే ఏమిటి? వాడు ఒక స్వతంత్ర జీవనానికి స్వాతంత్రంగా జీవించాలి, స్వతంత్రంగా నిలబడాలి వాడి కాళ్ళ పైన. అటువంటి విద్యను నేర్పిస్తే అదే గొప్ప అన్నమాట. కాబట్టి అదే నిజమైనటువంటి విద్యగా పరిగణించి ఈ బంధాలు వాటిని ఎక్కువ పెట్టుకోకూడదు అన్నమాట. చదివించాము, వాడికి ఉద్యోగం వచ్చింది, వాడి వాట వాడు జీవించాలి, వివాహం చేసుకుంటాడు, మళ్ళీ మనం దాంట్లో వేలు పెట్టకూడదు. వాడి వైవాహిక జీవితంలో మనం వేలు పెట్టకూడదు. చేసాము, ఒక తోడు కల్పించాము, అయిపోయింది. వాడు తోడు, వాడు ఈడు వాడు చేసుకుంటారు, మనం చేసుకున్నట్లే వాళ్ళు చేసుకుంటారు. అంతేగాని ప్రతి క్షణం ఆ బంధాలు అయ్యో విడిపోతున్నాడే కొడుకు నా దగ్గర నుంచి, లేదు కోడలు మా మధ్యలో వచ్చిందే, తల్లికి తనయుడికి మధ్యలో కోడలు వస్తేనే ఇబ్బంది అండి, లేదు వాళ్ళిద్దరి మధ్యలో అత్తగారు పోతేనో ఇబ్బంది, పెద్ద ఇబ్బంది అది. ఇంకా అంత బంధాలు ఉండకుండా ఉండేటువంటి విద్యను మనం అవలంబిస్తే అదే మన జీవితానికి గొప్ప వరం అన్నమాట. అంతేకాదు కర్త కర్మ ఫలం మొదలైనవి లేని ఆత్మను అనుసంధించుకోవటం ఎంతవరకు జరగదో అంతవరకే ప్రాయశ్చిత్తం. ప్రత్యక్ష జ్ఞానం కలిగిన పిదప పాప శంక లేదు, ప్రాయశ్చిత్తము లేదు. కాబట్టి ఈ విధంగా ఆకు మీద నీళ్లు అంటకుండా ఉంటేవో ఇదే విధంగా తామరాకు పైన జ్ఞానస్వరూపమైన ఆత్మ గురించి తెలుసుకున్న పిదప పాపపు కర్మలు అంటవు, పాపరూపమైన కర్మతో సంబంధమును కలిగి ఉండదు, పెట్టుకోదు ఇత్యాదిగా. లేదా మనస్సుకు ప్రీతిని కలిగించేది స్వర్గం ఇత్యాదులకు ఈ విధంగా సంబంధం ఉంటున్నది అని చెప్పకూడదు అనమాట. కాబట్టి జ్ఞానమే పరబ్రహ్మ, అది సంసారం నుండి విడుదల కావస్తున్నది, బంధము కావిస్తున్నది, బంధము జనన మరణ చక్రంలో కట్టుబడడానికి కారణం అవుతున్నది. ఈ విశ్వమంతా జ్ఞానాత్మకమే, జ్ఞానము కంటే అధికమైనది ఏదీ లేదు. ఓ మైత్రేయ, విద్య అవిద్య అనబడేవి రెండూ కూడా జ్ఞానమే అని నిశ్చయం చేసుకో, అర్థము చేసుకో. ఏవమేతన్మయా ఆఖ్యాతం భవతో మండలం పాతాళాని సర్వాణి తథైవ నరకాద్విజ సముద్ర పర్వతాచైవ ద్వీప వర్షాణి నిమ్నగా సంక్షేపా సర్వమాఖ్యాతం కిం భూయ శ్రోతుమిచ్చతి. అంతా పాఠం అంతా చెప్పేశారు. మనం కూడా ఇది అయిపోయిన తర్వాత ద్వితీయ అంశం 6వ అధ్యాయం అయిపోయిన తర్వాత ఇంకా ఏం చదవాలనుకుంటా మనకి తెలుసు, ఏం చదవాలి, 7వ అధ్యాయం చదవాలి మనకి తెలుసు. కానీ ఇక్కడ మైత్రేయుడికి ఏమి కావాలనే కోరిక ఉన్నది, ఏమి వినాలని ఉన్నది అనేది పరాశరుడు అడుగుతున్నాడు. నిజశ్రేష్ఠ, ఈ రీతిగా నీకు ఏవం ఏతత్ మయా ఆఖ్యాతం చెప్పబడింది, మయా నాకేత భవతో నీకు మండలం భువ అంటే భూమండలము, సకల పాతాళాలు పాతాళాని సర్వాణి తథైవ నరకాద్విజ అదేవిధంగా సమస్త నరకాలు, సముద్రాహ పర్వతాచైవ పర్వతాలు, ద్వీపాలు, వర్షాలు, దీప వర్షాన్ని నిమ్నగా వర్షాలు, నదులు, వీటి గురించి సమస్తం నాచే సంక్షిప్తంగా తెలియజేయబడింది. సంక్షేపాత్ సర్వం ఆఖ్యాతం, సంక్షేపాత్ సర్వం ఆఖ్యాతం అంతా కూడా సంక్షేపంగా చెప్పబడింది. అంటే ఏమిటి? క్లుప్తంగా చెప్పబడినది. ఇంకా నీకు సర్వం ఆఖ్యాతం కిం భూయ శ్రోతుమిచ్చసి. సరే, ఇంత బాగానే ఉంది. ఇది తర్వాత ఇంకా ఏమి వినాలని కోరుకుంటున్నాను. భూయ అంటే మరలా, శ్రోతం వినడానికి, ఇచ్చసి అంటే కోరుకుంటున్నావు, వినగోరుతున్నావు, ఇక మీద ఏమి వినగోరుతున్నావు అని పరాశరుడు మైత్రేయుని ప్రశ్నించాడు అనమాట. ఏవం ఏతన్మయా ఆఖ్యాతం భవతో మండలం భువ పాతాళ సర్వాణి తథైవ నరకాద్విజ సముద్ర పర్వతాచైవ దీప వర్షాన్ని నిమ్నగా సంక్షేపాసరం ఆఖ్యాతం కిం భూయ శ్రోతుమిచ్చసి. చూడండి ఎంత గొప్ప గురువు. మన ఈ రోజుల్లో గురువులు ఎలా ఉంటారండి? శిష్యులు మామూలుగా క్లాస్లో కూడా చూడండి, వాళ్ళు వచ్చిన పాఠం చెప్పేసి వెళ్ళిపోతుంటారు అంతే. బోర్డు మీద రాయేస్తారు, వీళ్ళు రాసుకొని వెళ్ళిపోవాలంతే. ప్రశ్నలు సమాధానాలు అనేది ఉండవన్నమాట. కానీ ఈ గురువు చూడండి, పరాశర మహర్షి అడుగుతున్నాడు, మనకి ఇంకా ఏం కావాలని కోరుకుంటున్నాను, నీకు ఏది కావాలంటే అది చెప్తాను అని చెప్పి ఈయన అడుగుతున్నాడు అనమాట. ఆయన మరి ఈయన ఏం చెప్పాడు, ఏమిటి, ఆ తర్వాత పరాశర మహర్షి ఈయన ఏం చెప్పాడు అనేటువంటిది మనం 7వ అధ్యాయంలో రేపు ప్రారంభిద్దామండి. ఎలాగో సమయం కూడా సరిగ్గా సరిపోయింది కాబట్టి రేపు మనము ఈ యొక్క 7వ అధ్యాయము ప్రారంభించి దాంట్లో సూర్యాది గ్రహాణం సప్తలోకానాం వర్ణనం, సప్తలోకంలో వర్ణన, సూర్యాది గ్రహాలు వాటి గురించి పరాశర మహర్షి మైత్రేయుడికి
అడిగినందుకు చెప్తాడు. మైత్రేయుడు అడుగుతాడు, మైత్రేయుడు అడుగుతాడు. అందుకనే ఇక్కడ కూడా చూడండి, అడిగినదే చెప్తున్నాడు ఆయన కూడా. ఏది సొంతంగా ఏం చెప్పడం లేదు. నేను ఏది కావాలని కోరుకుంటున్నాడో దానినే చెప్తున్నాడు అనమాట. అందుకే ముందుగానే అడుగుతున్నాడు ఆయన. సిలబస్ ఏం సిలబస్ తీసుకున్నాను అడుగుతున్నాడు. మళ్ళీ అవుట్ ఆఫ్ సిలబస్ అని చెప్పి మైత్రేయుడు వినకుండా పోవచ్చు కదా. ఏదైనా మనకి వినాలని కోరిక ఉన్న విషయం చెప్తే వింటారు. అటువంటిది ఏమి లేదనుకోండి, మనం కూర్చోబెడితే కూడా ఏదో 5 నిమిషాలు మీ పైన గౌరవంతో కూర్చుంటారు. ఆ తర్వాత మొబైల్ పట్టుకుని వస్తున్నా అండి, అయ్యో అయ్యో అంటూ పోతారు. అదేదో మునిగిపోయి ఏదో అయిపోయినట్టు ఏమి ఉండదు. ఇక్కడి నుంచి తప్పించుకొని పోవాలన్నమాట. ఆ విధంగా చేస్తుంటారు. కాబట్టి మైత్రేయుడు అలాగా కాకుండా అడిగింది పరాశరుడు చక్కగా చెప్పబోతున్నాడు అనమాట. కాబట్టి ఈ రోజుకి మనం ఇంతలో సెలవు తీసుకుందాము. మంగళం పాడుకుందాము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः పుత్రః పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సదనాः సంతు జీవంతు శరదాः శతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణి సమర్పయామి. యథచ్చవదభ్రష్టం మాత్రాహీనం చేద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. యథచ్చవదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గ బిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ మహేశ్వర. కాబట్టి మనం చదివే దాంట్లో అర్థం చేసుకునే దాంట్లో ఏదైనా అక్షర దోషాలు ఉంటే ఆ పరమాత్మ మనల్ని క్షమించమని కోరుతూ ఈరోజు విరామం తీసుకుందామండి. నమస్కారం. మళ్ళా సర్వే దాసోహం.